హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో టుడే we are going to learn about direct and indirect speech. ఈరోజు మనం ప్రత్యక్ష వాక్యం మరియు పరోక్ష వాక్యం గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రత్యక్షంగా చెప్పడాన్ని ప్రత్యక్ష వాక్యం అంటారు. ఇతరులు చెప్పినట్టుగా చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి అంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క సెంటెన్స్ చూడండి, ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ అరుణ సెడ్ ఐఎమ్ గో టు మార్కెట్. అరుణ సెడ్ ఐఎమ్ గో టు మార్కెట్ అంటే అరుణ అనే అమ్మాయి చెప్పింది నేను మార్కెట్ కి వెళ్తాను అని చెప్పింది. అంటే ఇంకొకరు చెప్పడం, డైరెక్ట్ గా చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అనేసి అంటాం, ప్రత్యక్ష వాక్యం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే అబ్జర్వ్ చేయండి, కామాలు కొటేషన్ మార్క్స్ ఉన్నాయి. సో కొటేషన్ మార్క్స్ లో ఉండేటటువంటి స్టేట్మెంట్ ని ఏమంటామంటే రిపోర్టింగ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్. సెడ్ కి ముందుండే స్టేట్మెంట్ మనం ఏమంటామంటే రిపోర్టెడ్ వర్బ్. ఏమంటాం? దీన్ని ఏమంటామంటే రిపోర్టెడ్ వర్బ్. ఈ వర్బ్ చెప్తోంది, ఏం చెప్తుంది అనేది రిపోర్టింగ్ వర్బ్. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేస్తాం. ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఐడిఎస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్, డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్. ఇది షార్ట్ ఫార్మ్స్. సో ఈ సబ్జెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుందాం. అరుణ సెడ్. ఈ కామాలు, కొటేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్స్ రిమూవ్ చేయాలి. కామాలు, ఫుల్ స్టాప్స్, కొటేషన్ మార్క్స్ రిమూవ్ చేయాలి. ఏది? ఇండైరెక్ట్ స్పీచ్ లో. సెట్ తర్వాత దట్ అనే కంజంక్షన్ రావాలి. సెట్ తర్వాత ఏమొస్తుంది? దట్ అనే కంజంక్షన్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్, చూడండి, గమనించండి. దట్ ఇక్కడ చూడండి, ఐ వస్తే ఇండైరెక్ట్ ఏమొస్తుంది?